సమజ్ఞే విచారితోర్ణం అభ్యేవదారాత్మండలభ్యం లక్ష్మీన సంపన్నే ஆடிமலை கண்ணா உண்டனை கனவே ஆடியல் பத்து மகன்களாத்தேரி ஊழிதல்வன் உருவம் போர்மை கருத்து ஆடியன் உருவை கற்பனாவன் கையில் ஆடி போர் பின்னி வளம் புரிபோர் என்றிருந்து ஆடாதே சார்ந்த உடைந்த சரவணை போர் ஆட உலகில் பெய்தாய் நாங்களும் மார்கழி மீதாத முயன்றேனோர்வாய் ధనుర్మాసంలో ఈరోజు 4వ తారీఖు ఆడిమడి కన్నా వాసనం చాలా విశేషమైన వాసనం. ఈరోజు వాసనం సాధారణంగా ధనుర్మాస తిరుపాతిలో మనము కొన్ని వాసనము రెండెండు సారి అనుసంధానం చేస్తాం. విశేష వాసనం కాబట్టి నిన్న వాసనము ఇవ్వడం వాసనము ఆ తర్వాత నాయమైన వాసనం అలాంటి వాసనము మనం రెండెండు సారి అనుసంధానం చేస్తున్నాం. 30 వాసనము రెండెండు సార్లు అనుసంధానం చేయాలి. అంత విశేషమైన వాసనం తెలుపాలి. వేదం నెత్తుకు విత్తాహం కోడిని తమిళని వేదం నుంచి ఆండాళమ్మ చెప్పలేదు. ఆండాళమ్మ చెప్పిన ఈ తిరుప్పాల నుంచి వేదమే వచ్చింది. అది మన పూర్వాచార్యుల నిర్వాహం. దాంట్లో ఈ రోజు వాసనంలో అమ్మవారు మనకి 2 ముఖ్యమైన విషయం మనకు చూపిస్తుంది. మొదటి విషయం శ్రీ వైష్ణవ లక్షణం అంటే ఏంటి, ఒక భక్తుడు వైభవం ఏంటి, అది ఈరోజు ఈ భాషలో మనకు కనిపిస్తున్న విషయం. భక్తుడు నేను వైష్ణవుడు, నేను కృష్ణుడు ఆరాధన చేసిన వారు అలా చెప్పిన వారు ఎలా ఉండాలి. అదేవిధంగా అలాంటి భక్తుడికి ఎన్న వైభవం ఉంది, అది ఈ భాషలతో నిర్ణయిస్తుంది. ఆటముడే కన్నా మండలి వేయించే అంటే ఆడి అంటే సముద్రం, ఇంకొక మీన్ అంటే సుదర్శన చక్రం. అదేవిధంగా అమ్మవారు ఈ పాసనంలో, ఈ 4వ పాసనంలో పర్జన్య దేవుడు వరుణదేవుడికి ఆడేస్తున్నారమ్మ. ఇప్పుడు మన ఎంతో స్నానం చేయాలి, స్నానం చేయడానికి నీళ్లు కావాలి, ఇప్పుడు వర్షం రావాలి. ఇప్పుడు ఆర్డర్ ఇది ఎక్కువ చేయలేదు అమ్మవారు. ఇప్పుడు నాకు ఈ ధనుర్మాస వ్రతం చేయాలి, నువ్వు తప్పకుండా వర్షం పెట్టాలి, ఇప్పుడు వర్షం కావాలి నాకు ఆర్డర్ చేస్తున్నారు. ఆడిమడి ఎలా వర్షం తీసుకురావాలంటే ఆడిమడి గట్లా ఉండని గైకడవే ఆడిలు ఉక్కు ముఖంతో కూడా ఆట్రేది వర్జన దేవుడు అడుగుతున్నారు, వరుణదేవుడు అడుగుతున్నారు, వర్షం కావాలంటున్నారే, నీరు ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే సముద్రానికి వెళ్ళు, అక్కడ పైనుంచి కాదు ఊడి లోపలి నుంచి తీసుకురావాలి నీరు. పైన అంటే ఉప్పు నీరుగా ఉంది, అది నాకు అవసరం లేదు, లోపలి నుంచి తీసుకురావాలి. దీని నుంచి ఏమంటే స్వామివారికి పైన చూస్తే స్వాతంత్ర్యము కోపం అని ఉంటా కూడా అది మనకు అవసరం లేదు. స్వామివారికి లోపల ఉంది కృప, కరుణ, దయ, ఇదన్నీ భక్తవత్సలుడు, ఇదన్నీ స్వామివారు గుణం. అది తీసుకొచ్చి నాకు పైన ఉన్న స్వాతంత్ర్యం. మనకి వేదంకి దివ్య బ్రహ్మంకి ఒక పెద్ద తేడా ఉన్నాయి. వేదం ఏం చెప్తున్నారంటే ఆయన పరాపరుడు, అక్కడ ఉన్నారు, లోహమన్నీ ఆయనదే, లోహమన్నీ ఒక గీత కృష్ణుడు చెప్తున్నారు. ఈ వేళ ఉన్న దేహంలో ఉన్న హ్యావ్ పెట్టుకొని ఒక్కొక్క హ్యావ్లో ఒక్కొక్క అండకడాలను నేను భరించున్నామని చెప్తున్నారు. అది మనకు అవసరం లేవు, అది ఉంది. కానీ అదే పరాపరుడు కృష్ణుడుగా రాముడుగా మన కోసం అవధానం చేసినది మనకు కనిపించడం దివ్య బ్రహ్మం. అందరం ఏం చెప్తున్నారంటే స్వామి కూడా స్వాతంత్ర్యం నాకు అవసరం లేదు, ఆయనకున్న దయ నాకు కావాలి, ఇది చెప్తున్నారు. ఇంకొకటి పర్జన్య వరుణదేవుడు అనేది దేవత కదా. ఇలాంటి గోపికలు అందరమో గోపికలు దాన్ని అలంకారం చేస్తున్నారు కదా. ఇలాంటి గోపికలు ఆ పర్జన్య దేవుని వరుణ దేవుని నిర్ణయం చేయవచ్చా, ఇది చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పవచ్చా అని చెప్పవచ్చు చెప్తున్నది శాస్త్రమే. ఏంటంటే విష్ణు పురాణంలో ఒక శ్లోకం ఉంది, యమ కిల కరుణమూడైన శ్లోకం. అంటే యముడు లోకంలో మంత్రులు ఎవరి గురించి భయపడుతున్నాడంటే యముడు అంటే అందరికి భయం, ఎవరికి భయం ఉందో లేవో యముడు అంటే భయం. యముడు తన కింకరుడిని దగ్గరగా పిలిచి
ఈ శ్లోకం చెప్తున్నారు. కిమ కర్ణం కూడా దగ్గరన విడిచి చివరితో ఒక రహస్యం చెప్తున్నారు. నా ప్రభుర్నా అహం నా వైష్ణవానం. గుర్తుపెట్టుకో, నువ్వు ఒకవేళ ఒక శ్రీ వైష్ణవుడు చూస్తే వాళ్ళ దగ్గర ఎంత దూరం భవ్యంగా చేయవచ్చో భవ్యంగా ఉండు వాళ్ళ దగ్గర. ఒకవేళ వాళ్ళ ఇంటికి పోవడానికి సందర్భం వచ్చిందంటే వాళ్ళకి నమస్కారం పెట్టి వాళ్ళ ఇంటిని ప్రదక్షిణ చేసుకొని వచ్చేసేయి. లోకమన్నికి నేను ప్రభున ఉండగా కూడా వైష్ణవుడికి నేను ప్రభు కాదు. శ్రీ వైష్ణవుడికి యముడు చెప్పిన మాటలు, వైష్ణవుడికి నేను ప్రభు కాదు, వైష్ణవుడు నాకు ప్రభు అని చెప్తున్నాను. యజ్ఞవరాగ అవిధ తేజక అని ఒక శ్లోకం ఉంది భారతంలో. ఎవరు వరాగ రూపం తీసుకున్న స్వామివారిని నమస్కారం చేస్తున్నారో వారికి నా నమస్కారం ఎప్పుడు ఉంది అని యముడు చెప్తున్నారు. యజ్ఞవరాగ రూపిగా వచ్చిన స్వామివారిని ఎవరు నమస్కారం చేస్తున్నారో వాళ్ళకి ఎప్పుడు నా నమస్కారం ఉంది. ఇది యమవాక్యం. ఈ శ్లోకం, ఈ పాశ్రంలో అమ్మవారు ఏం చెప్తున్నారు? ఏ భర్జన దేవ, ఏ వర్ణదేవుడు ఇక్కడ ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తున్నారు. దీంట్లో అవతారికలో స్వామి పెరివాచన పెళ్లి ఒక చమత్కారమైన ఒక విషయం చెప్తున్నారు. అది మనము వింటే ఇంత దూరమాన మనకి ఆశ్చర్యంగా ఉన్న ఒక విషయం చెప్తున్నారు. వర్జన దేవుడు అడుగుతున్నారంట, నేను ఎందుకు మీ చెప్పినన్ని నేను విన్నాలా? నువ్వు సాధారణ ఒక మనుషుడు కదా, గోపికలు కదా, నువ్వు చెప్పిన విన్నాలా అని భర్జన దేవుడు అడుగుతున్నాక దానికి అది క్వశ్చన్ చెప్పి శ్రీవాచన వెళ్ళి ఒక సమాధానం చెప్తున్నారు అవతారికలు. ఈ పాసురం కూడా అవతారికలు. ఏ భర్జన దేవా, ఈ లోకమన్ని ఎవరికి అధీనమో, ఉభయ విభూది నాదం ఎవరో, లోకమన్నికి నియంత ఎవరో, లోకమన్నికి ఏకైక సర్వేశ్వరుడు ఎవరో, అలాంటి ఉన్న కృష్ణుడే నేనేం చెప్తున్నావు వింటుంటారు. కృష్ణుడు నేను నోరుతో చెప్పిన మాటలని నా పాదాలు పెట్టుకుని చేస్తున్నారని అవతారికలు ఉంది. మన పాదంలో థంబ్ ఫింగర్ ఉంది కదా, దాంట్లో కృష్ణుడు తల పెట్టుకున్నారంట. గోపికల పాదంలో కృష్ణుడు తల అక్కడ ఉంది, అవతారికలు ఉంది. ఇదిలో మనం ఏం తెలుసుకోవాలంటే స్వామివారు అంత భక్త పరాధీనుడు. భక్తుడు కోసం మనం ఏవైనా చేస్తారు. ఇదే ఈ భర్జన దేవుడి నాటకం ఏం చెప్తారు? అలాంటి ఉన్న ఉభయ విభూతి నాథన్ నిరంకుశ స్వాతంత్ర్య లోహంలో ఆయన ఏం కావాలో చేస్తూ వచ్చిన ఒక్క నిరంకుశ స్వాతంత్ర్యం ఉన్న స్వామివారే నేనేం చెప్తున్నారు వింటున్నారు. నువ్వు ఆ నార్మలాను ఒక దేవత కదా, తప్పకుండా నువ్వు నేను చెప్పిన చెయ్యాలి. ఇది అవతారికలో ఉన్న విషయం. ఇది నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఒక భక్తుడు ఉన్నారంటే వారి ఎవరి గురించి, ఏ గ్రహాల గురించి, ఏ దేవతల గురించి, ఏ నవగ్రహాల గురించో ఏ గురించి భయపడడానికి అవసరం లేదు. స్వామి కూరత్తాడు వాళ్ళ దగ్గర ఒక భక్తుడు అడుగుతున్నారు, ఒక శ్రీ వైష్ణవుడు. మనమంతరు శ్రీ వైష్ణవుడు ఉన్నాం కదా, మనంతరు దేవతాంతరుల దగ్గర ఎలా ఉండాలి? ఇతర దేవత వరుణుడు ఉంది, కుబేరుడు ఉంది, ఇంద్రుడు ఉంది, ఇలాంటి దేవత దగ్గర మన శ్రీ వైష్ణవుడు ఎలా ఉండాలి స్వామి అని కూరత్తాడు వాళ్ళ దగ్గర ఒక శ్రీ వైష్ణవుడు అడుగుతున్నారు. అది ఆ కూరత్తాడు చెప్పిన మాటలు తెలుసా? నువ్వు అడిగిన క్వశ్చనే తప్పు. శ్రీ వైష్ణవుడు దేవతాంతరం దగ్గర ఎలా ఉండాలని అడగకూడదు. దేవతాంతరం శ్రీ వైష్ణవుడి దగ్గర ఎలా ఉండాలని అడిగాడు. ఏంటంటే మనము ఒక నార్మల్ మనకు ఇప్పుడు ఉన్న ఎవరో పెద్దవారు మనకు తెలిసినంటే మనకి ఎంత పౌరుషం ఉంది. ఒక ఎమ్మెల్యే తెలుసు, ఒక పెద్దవారు తెలుసు, ఒక పిఎం తెలుసు అంటే అదే మనకి నాకు తెలుసు అని చెప్తున్నాం. ఇంకా ఒక విషయం,
లోకమందికి సర్వేశ్వరుడే మనం ఏం చెప్తామో వినడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ. లోకమందికి సర్వేశ్వరుడు, భక్తుడు ఏం చెప్తున్నారో వాళ్ళు ఏం చెప్తే నేను వినాలి, చెయ్యాలి. నవమన్నలాం కడమై అది సుబంధా కట్టే తిరుమలలో కింద నుంచి ఒక్కసారి గోవిందాయ నమగా మనం చెప్తే మన పైకి వచ్చి స్వామివారి దగ్గర అక్కడ ఉన్న 2 సెకండ్లో మనం అడుగున్న ఏ విషయం అడుగుతున్నామో అది మనకి ఇయ్యడం వరకు స్వామివారికి పెద్ద బరువు అయిపోయిందంట. అలాంటి మన పైన భక్తుడు పైన భక్తుడుగా, ప్రియుడుగా, భక్త పరాధీనుగా ఉన్నవారు. స్వామివారికి పొదు నిన్న పొన్నాంకడన్న 3వ తిరువందాలలో ఒక పాసురం ఉంది. స్వామివారి పాదము అంతరికి సమానము, సమూహం సర్వభూతేషు. కృష్ణుడు సూపర్ గా చెప్తారు, సమూహం సర్వభూతేషు, నేను అంతరికి సమానం నేను. అదే కృష్ణుడు ఇక్కడ 4 శ్లోకం తర్వాత జ్ఞాని ఆత్మైవ మే మతం చెప్తున్నారు. నేను అంతరికి సమానమే, కానీ జ్ఞాని భక్తుడు ఉన్నారు కదా వాళ్ళకు నేను కొంచెం స్పెషల్. అందరికి సమానం ఉన్నా కూడా భక్తుడికి నేను స్పెషల్. ఏంటంటే ఆ భక్తుడు నాకు స్పెషల్ చెప్తున్నాడు. ఇదిలో ఈ పాసుల నుంచి మనం తెలుసుకున్న విషయం. ఇది నుంచి మనం లైఫ్ లో ఏం తెలుసుకోవాలి. తిరుపాలలో వెறுం పాసులు చెప్పి కథలు మాత్రం కాదు. వీ క్యాన్ లెర్న్ సో మెనీ లైఫ్ లెసన్స్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవరి పాసులు. నిన్న పాసులకు విశేషం ఉంది, ఉన్న పాసులకు విశేషం ఉంది. నిన్న పాసులు ఏ విశేషం? ఓంగివుల పాసులు అమ్మవారు ఎంత చమత్కారంగా చెప్తారంటే తిరుప్పావయోడ అర్థం 28 பாசுரம் 29 பாசுரம் தான். உந்தன்னோடு உறவே நமக்கு இங்கு ஒழிக்க ஒழியாது. స్వామి మీకు నాకు ఉన్న బంధము నువ్వు ప్రయత్నం చేసినా కూడా నేను ప్రయత్నం చేసినా కూడా పోవదు. అదే మీకు నాకు బంధం చెప్పి ఉమక్కే రామాక్షయో మట్లేడం కామంగల్ మాటలు 29 பாசுరంలో చరణాలు చేస్తుంది అమ్మ. இதுதான் திருப்பாவையோட திரண்ட மீனிங் தான். కానీ ఫస్టే అది చెప్తే జనాలు అంతలోపు మనమందరూ కూడా లౌకికంలో ఉన్నాం కదా. లౌకికంలో ఉన్న వారికి ఫస్ట్ ఎట్లోనే ఏమి అడుగుకూడదు, స్వామివారి దగ్గర మనం ఉండాలి, స్వామివారి దగ్గర అడుగుతుందంటే అంత అర్థం చేసుకోవడం కష్టం. అందుకంటే ఆండలం ఎంత చమత్కారంగా చెప్తారంటే ఓంగివుల గంధ పాసనంలో అందరూ రండి, తిరుపావి చదవండి, తిరుపావి చదివితే లోకమంది సుభిక్షమా ఉంటుంది, మీరు సుభిక్షమా ఉండొచ్చు, మీకు ఏం కావాలో దొరుకుతుంది, ఏం కావాలో అడుగుతుంది, ఏమైనా అడగండి, స్వామివారు ఇస్తున్నారు. గుడి ఎందుకు ప్రసాదం ఇస్తున్నాము, ప్రసాదం తీసుకోవడానికి 4 మంది వస్తారు, వచ్చిన వారు 4 తిరుపావి నేర్పించాలి, భక్తులు రావాలి. అందుకంటే విష్ణు గుడిలో ప్రధానంగా ప్రసాదం ఎందుకు పెట్టుకుంటే అందరూ రావాలి. గుడి ఇరుందు గుడిందేలో రంభావా అని చెప్పడం విషయం కాదు. ఈ రోజు ఆడిబడి కన్నా పాసం ఏ విశేషం స్వామి అంటే వైయత్తివాడి 2వ పాసం విశేషం తీక్కురలై సెట్రోదం. గాసిప్ వద్దు, గాసిప్ లీడ్స్ టు భావదవచారం. భావోచారం మాత్రం వచ్చిందంటే మనకి ఎంత ప్రయత్నం చేసినా కూడా స్వామివారి కృప దొరకదు. ఒక విషయం మంచి గుర్తు పెట్టుకోండి, నరసింహస్వామి ఉన్న విషయం చెప్తున్నాం. రాముడు వారు రావణుని శిరస్సు మాసం తీశాడు, కానీ నృసింహస్వామి ఈయన ఎవరిని హిరణ్యకశిపుని చిన్నం భిన్నమని ఆ దేహంని అక్కడ తీశాడు. ఒక మొర లేకుండా, ఒక వ్యాధి లేకుండా ఇక్కడ తీశారు. ఎందుకు? రాముడి వారికి ఉన్నది కోపము, భగవద్వచారం చేసిన వారి వల్ల కోపము. నృసింహస్వామికి వచ్చినది భాగవతచారం వల్ల వచ్చిన కోపం. ఎందుకంటే రాముడిగా శిరస్సు పోయింది రాముడికి, ఇక్కడ దేహం అన్ని తీసి అక్కడ ఏం చేసేసారు. అలాంటి కోపం భాగవతచారం చేసిన వారిపైన స్వామివారికి ఉంది. భాగవతచారం చేయకూడదు. ఈ రోజు పాసురంలో వర్జన దేవుడు అడుగుతున్నారు, మీరిద్దరికి నేను ఏం కైంకర్యం చెయ్యాలి అంటే, నువ్వు ఏం చేస్తున్నావో రోజు చేసిన పనియే కైంకర్యమా చెయ్యి. స్వామి నేను దేవుడికి కైంకర్యం చెయ్యాలంటే ఎలా చేయాలంటే నిత్య కర్మానుష్ఠానం చెయ్యండి. తర్పణ ఈ రోజు అమావాస్య విశేషంగా చెప్పవచ్చు. ఈరోజు శ్రాద్ధకర్మ ఉందా, శ్రాద్ధకర్మ చెయ్యాలి. నేను భక్తుడు అయిపోయినాను, నామ సంగీతం చేస్తున్నాము, నేను నిత్య కర్మానుష్ఠానాన్ని వదిలేస్తానంటే ప్రయోజనం లేదు. మన ఇంటి దేవుడికి, నేను గుడిలో పోయి తిరుపతి చదువుతున్నామంటే ఇంట్లో ఉన్న దేవుడికి చదవాలి.
ఇంటి దేవుడికి దీపారాధన చేయాలి, ఇంట్లో దేవుడికి ఆరాధన చేయాలి, నిత్య ఆరాధన చేయాలి, నిత్య నైవేద్యం చేయాలి. వర్జిన దేవుడు అడిగినప్పుడు ఆండలమ్మ చెప్పిన మాట అదే, నువ్వు స్పెషల్ గా ఏమి చేయడానికి అవసరం లేవు, నిత్య కర్మ అనుష్ఠానం చేస్తున్నారు కదా, అదివే నాకు కైంకర్యము. అది ఈ పాసుల నుంచి మనం తెలుసుకున్న విషయం. అదంటే భక్తుడి వైభవము, భక్తుడి దగ్గర అవసరపడకూడదు, స్వామివారు భక్త పరాధీనంగా ఉన్నారు, మనము ఒక భక్తుడికి పరాధీనంగా ఉండాలి, భక్తుడుగా ఉండాలి. ఇదన్నీ ఆండలమ్మ మనకి అందరికీ ప్రసాదం చేయాలని ఆండలమ్మ పాదాలను ప్రార్థన చేసుకొని శ్రీ ఆండా దివ్యదేవుడి